హాయ్ అండి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చోటపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రామాలయం దగ్గరకొచ్చాను. చూద్దాం వెళ్ళి. ఈ ఆలయం పురాతనమైనది మరియు స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆలయం సూర్యాపేట మండలంలోని గ్రామాలలో ఉన్న పవిత్ర రామాలయాలలో ఒకటి. భక్తుల చేత పూజింపబడుతుంది. శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కొలువుగా నిత్య పూజలతో ఈ ఆలయం నిత్యం కలకలలాడుతుంటుంది. ఆలయ ప్రధాన దైవం శ్రీరామచంద్రుడు, సీతాదేవి మరియు లక్ష్మణులతో పాటు భక్త ఆంజనేయుడు కూడా కొలువై ఉన్నాడు. ఆలయ నిర్మాణం సాధారణ శైలిలో ఉన్నప్పటికీ గర్భగుడి పవిత్రతకు భక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శ్రీరామనవమి పండుగ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతాయి. సూర్యాపేట సమీపంలోని చోటపల్లి గ్రామస్తులకు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులకు ఇది ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. గర్భగుడి శ్రీరాముడు సీతమ్మ వారితో లక్ష్మణ స్వామితో కలిసి విరజిల్లుతారు. ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయం వద్ద సాధారణంగా హనుమంతుని విగ్రహం ఉంటుంది. ధ్వజస్తంభం ఉత్సవాల సమయంలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ముఖ మండపం భక్తులు కూర్చొని హరినామ స్మరణ పారాయణాలు చేసే స్థలం. శ్రీరామనవమి రోజున కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. చెప్పండి రాములవారి టెంపుల్ గురించి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. చెప్పదలుచుకునేదంటే తోటపల్లి గ్రామంలో రామాలయం గురించి. ఈ రామాలయం నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ రామాలయం అనేది ఇంతకుముందు మేము ఒక కమ్యూనిటీ ఉండేది, అక్కడ కింద బదారణ ఉండేది చెరువు దగ్గర. అక్కడ నుంచి అందరం ఇక్కడికి కాలనీ కొంతమంది కొనుక్కున్నాం, కొంతమందికి గవర్నమెంట్ కాలనీలు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత అందరం ఇక్కడ ఇల్లులు కట్టుకున్నాం. అక్కడ పండగ చేసుకోవటం, శ్రీరామనవమి చేసుకోవటం అనేది ఇబ్బందిగా ఉంది. అక్కడ నుంచి అందరూ ఇక్కడ వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. అందుకని అందరం అనుకొని ఇక్కడ రామాలయం కట్టుకుందాం అనుకున్నాం. దానికి తోడుగా ఊళ్ళో గ్రామ పెద్దలతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ రామాలయం నిర్మించుకుందాం అనుకున్నాం. వాళ్ళు కూడా అందరూ మాకు సహకరించారు. రామాలయం నిర్మించడం కూడా అయిపోయినది. దానితో పాటు ఇక్కడ ఇంకోటి ఇందులో రామాలయంలోనే పక్కమంటి వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించడం అయినది. దానికి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. దానికి సహాయం చేసిన వారు బేత ప్రతాప్ రెడ్డి గారు అండ్ వాళ్ళ కుమారులు అండ్ వాళ్ళ మిస్సెస్ గారు. ఇంకా ఎవరన్నా ఈ గుడికి ఏ విధంగానైనా సహాయం చేయదలుచుకుంటే సహకరించగలరు. ఈ గుడి టైమింగ్స్ వివరాలు వచ్చేసి మార్నింగ్ 9 గంటలకు ఉంటుంది. అయ్యగారు ఏ టైంలోనో ఒకవేళ మీరు ఆ టైం కుదరకపోతే వచ్చి ఇక్కడ ఎవరినైనా దేవాలయ కమిటీ వాళ్ళని మీరు అప్రోచ్ అయితే వాళ్ళని కలిసి మాట్లాడితే వాళ్ళు అయ్యగారిని పిలిపించి సపరేట్గా పూజలు జరిపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు చేస్తాను పండగ ఘనంగా? ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఘనంగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఇది మినిమము గుడి ప్రారంభించి 1 సంవత్సరం కావస్తుంది. నెక్స్ట్ జూన్లో మినిమం కావచ్చు సంవత్సరం జరుపుకోవటానికి. ఫస్ట్ పండగ. చోటపల్లి రామాలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు, గ్రామ ఉత్సవాలు, హరినామ సంకీర్తనలు, భజన కార్యక్రమాలు కేంద్ర బిందువుగా ఉంది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.